వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్సభలో ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా 232 మంది దీనిని వ్యతిరేకించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశారు. గురువారం ఈ వక్ఫ్ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చించేందుకు 8 గంటల సమయం కేటాయించారు. माननीय सदस्यगण, शुद्धि के अद्यतन मत विभाजन का परिणाम इस प्रकार है। पक्ष में 288, विपक्ष में 232। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक यथा संशोधित पारित हुआ। लॉबी खोल दी है, माननीय सदस्य लॉबी खोल दी है, लॉबी क्लियर कर दी है। अब हम आइटम नंबर 13 గుజరాత్లోని జామ్నగర్లో జాగ్వార్ యుద్ధం విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని భారత రక్షణ వర్గాలు తెలిపాయి. జామ్నగర్లోని సుదర్ణ సమీపంలో రాత్రి ఈ ఘటన జరిగింది. విమానంలో సాంకేతికత లోపం కారణంగా పొలంలో కూలిపోయినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ ప్రేమ్ సుక్ దేలు తెలిపారు. కూలిపోయిన విమానం సాధారణ శిక్షణ కార్యక్రమంలో ఉన్నట్లుగా సమాచారం. గుజరాత్లోని జామ్నగర్ జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని భారత రక్షణ వర్గాలు తెలిపాయి. జామ్నగర్లోని సుధర్ణ సమీపంలో రాత్రి ఈ సంఘటన జరిగింది. విమానంలో సాంకేతికత లోపం కారణంగా పొలంలో కూలినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఒక పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ ప్రేమ్ సుక్ దేలు తెలిపారు. కూలిపోయిన విమానం సాధారణ శిక్షణ కార్యక్రమంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. లిబరేషన్ డే సందర్భంగా సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఒకవైపు ట్రేడ్ డీల్పై సంప్రదింపులు జరుగుతున్నా భారత్ పైన భారీగా టారిఫ్ విధించారు. భారత్పై 26% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని దేశాలకు సంబంధించి ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% టారిఫ్ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. చైనా దిగుమతులపై 34% సుంకాలు విధిస్తున్నట్టు వెల్లడించారు. అమెరికాను మళ్లీ సుసంపన్నంగా మారుస్తానని, అగ్రరాజ్యంగా మళ్లీ అగ్రగామిగా నిలబెడతానని చెప్పారు. చాలా కాలంగా మన దేశాన్ని మిత్రులు, శత్రువులు అందరూ దోచుకుంటున్నారని, విదేశీయులు మన దేశ కళలను ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి కుట్రలకు ఇంకా స్వస్తి పలుకుతున్నామని, మనం ఎలా నడుచుకుంటే వారితో మనం అలాగే నడుచుకోవాలని స్పష్టం చేశారు. But they all understand. 46%, we're charging them 24%. India, very, very tough, very, very tough. The Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only 7 years ago when I came in, we started with China and charged them. We took in hundreds of billions of dollars from China in tariffs. And they understood, honestly.
presidency understood. He said, look, I understand. And the other countries, and they all understand, we're going to have to go through a little tough love maybe, but they all understand. They're ripping us off, and they understood it. Prime Minister of Japan, Shinzo Abe. He was a fantastic man. He was unfortunately taken from us, assassination. But I went to him and I said, Shinzo, we have to do something. A trade is not fair. And he said, I know that. And he was a great gentleman. He was a fantastic man, but he understood immediately what I was talking about. I said, Shinzo, we have to do something. He said, I know that. And we worked out a deal, and it would have been a much better deal, but frankly, there were many years left on the deal that was made previous to my getting there, but it was something. తెలంగాణకు మరో భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది కేంద్రం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వరంగల్ ముముగూరు ఎయిర్పోర్ట్కు కేంద్రం అనుమతి ఇవ్వగా తాజాగా మరో ఎయిర్పోర్ట్కు భారత వాయుసేన అనుమతి మంజూరు చేయడం విశేషం. తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు ముమ్మునూరు ఎయిర్పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు అనుమతులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల స్వల్ప వ్యవధిలోనే 2 ఎయిర్పోర్ట్లకు అనుమతులు సాధించడం తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమన్నారు. ఆ ఎయిర్పోర్ట్ను సివిల్ ఏవియేషన్, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్టుగా మంత్రి తెలిపారు. సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనువుగా రన్వే పునర్నిర్మాణం చేయడం, సివిల్ టెర్మినల్ ఏర్పాటు, ఎయిర్ క్రాఫ్ట్ ఎప్రాన్, అలాగే దీనికి సంబంధించి కూడా కార్యకలాపాలకు ఉపయోగించే నిర్దిష్ట ప్రాంతం వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ థాయిలాండ్ టూర్కు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్న మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. థాయిలాండ్ ప్రధాని షెటోంగ్ టార్న్ షినవత్రాతో భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అంతేగాక బే ఆఫ్ బెంగాల్ ఇన్విటేషన్ కి ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్ అగ్రో శిఖగ్రావ సమావేశానికి కూడా ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సముద్ర సహకారానికి బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే కూటమి సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చించే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభించినట్లుగా పలు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. వైరస్ కారణంగా వారు దగ్గుతున్నప్పుడు రక్తం పడుతుందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెల్లడయ్యాయి. పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం, ఒళ్ళు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అవి పేర్కొన్నారు.